హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అదిరేదే వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మళ్ళీ ఏదో చేస్తుంది. ఏంటబ్బా! గిన్నె పెట్టేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఎందుకో సేమియా తినాలనిపించింది. సో, ఇంకా ఇదైతే ఈజీగా అయిపోతుంది గదా! అనేసి నేనైతే సేమియా చేస్తున్నాను. అండ్ నాకొచ్చిన ఒకే ఒక్క రెసిపీ కూడా ఇదేనండి బాబు. నిజంగా ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో చూసి కొంచెం నేర్చుకుంటున్నాను. సో, నేనైతే సాబ్దాని వేసి చేస్తున్నాను. సాబ్దాని కొంచెం హెల్త్‌కి మంచిది కదా! అనేసి సేమ్ క్వాంటిటీ తీసుకుంటాననమాట. కొంచెం సేమియా సేమ్ అదే బౌల్‌తో సాబ్దాని తీసుకొని చేస్తాననమాట. నా చిన్నప్పటి నుంచి ఏంటంటే, మా అమ్మ నాకు ఇదొక్కటే నేర్పించింది స్వీట్ అయితే. సో, మా అమ్మకొచ్చిన ఏకైక రెసిపీ ఇదే అనమాట. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది గదండీ! సో, అట్లా అనమాట. పాపం మా అమ్మకి గూడా జేయడం రాదు. ఇప్పుడిప్పుడే గులాబ్ జామ్ జేయడం గూడా నేర్చుకుంది మా అమ్మ. సో, నేను గూడా ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో చూసి నా పిల్లల కోసం అనేసి ఒక్కొక్క రెసిపీని ట్రై చేస్తున్నాను. సో, ఫైనల్‌గా సేమియా అయితే అయిపోయింది. నాకైతే వేడి వేడిగా సేమియా తినడం అంటే ఇష్టం. కొంతమందికి చల్లగా ఉంటే ఇష్టం. నాకైతే వేడిగా ఉంటాయి. మరి మీకెలా ఉంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.